సాధారణంగా ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాం. ఒక ₹1 కోటి ఎస్టిమేషన్ వేసుకున్నాం. అది 3 నెలల్లో పూర్తి కావాలనుకున్నాం. తర్వాత 5 నెలలైంది, 6 నెలలైంది, 8 నెలలైంది, ఏడాది అయింది. అప్పుడు ఎస్టిమేట్ చేసుకోవాలి. ఎందుకు? సిమెంట్ పెరుగుంటుంది, ఇసుక పెరుగుంటుంది, ఐరన్ పెరుగుంటుంది అన్నటువంటి కోణాలు. వాస్తవంగా ఇప్పుడు అన్నీ తగ్గినవి, ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఇసుక ఉచితం అందుబాటులోకి వచ్చింది. అట్లాగే సిమెంట్ తక్కువ రేటుకు వస్తుంది. అన్ని రకాలు తగ్గినవి, కూలీ రేట్లు కూడా తగ్గినవి. ఇప్పుడు చక్కగా ప్రశాంతంగా ప్రజలు ఉన్నారని ఒక పక్కన చెప్తా, రెండో పక్కన విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ VCICలో భాగంగా దక్షిణ ప్రాంతంలో నిమ్జు వంటి పారిశ్రామిక పార్కులు నీటి వసతులను కల్పించే ప్యాకేజ్ 5 పనుల విలువలను బాబు ప్రభుత్వం నెలల వ్యవధిలోనే భారీగా పెంచేసిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. గత ప్రభుత్వంలో 625 కోట్లుగా అంచనా వేసిన ప్యాకేజీ 5 పనుల్ని చంద్రబాబు ప్రభుత్వం 7 నెలల్లో 141 కోట్లు పెంచేసింది. అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే అంటే జూన్ 24న ప్యాకేజీ 5 పనుల విలువను 712 కోట్లకు పెంచుతూ కుటుంబ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా పెంచి 6 నెలలు కాకుండా మళ్ళీ ఇవే పనుల విలువను 766 కోట్లకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా 6 నెలల్లోనే పనుల విలువను మరో 54 కోట్లు పెంచడం మీద అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. VCICDP డైరెక్టర్ల పెంపు ప్రతిపాదన పెట్టడం, వెంటనే వాటిని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వేగంగా జరిగిపోతున్నాయి. ప్యాకేజీ 5 పనుల విలువను 766 కోట్లకు పెంచి తీసుకున్న నిర్ణయం మీద VCICDC ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ తగిన చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు ఉత్తర్వులు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.